హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం అమావాస్య. ఈరోజు మంగళవారం, పునర్వసు నక్షత్రం. ఈరోజు అమావాస్య చాలా విశేషమైన రోజు. ఈరోజు వ్యవసాయ భూమిలో భూమాత పూజ చేస్తూ ఉంటారు. భూమాత క్షమాదేవి. ఈరోజు పేడతో అలికి దీపాన్ని వెలిగిస్తారు. అమ్మ భూమాత, మేము వ్యవసాయం చేసి దున్నేటప్పుడు ఏదైనా జీవులకు అపాయం జరిగితే క్షమించమని, అలాగే ఏదైనా క్రిమి కీటకాల నుంచి మాకు రక్షణ కల్పించమని కోరుకుంటారు. ఈరోజు మనం కాళికా నామాన్ని జపించాలి. మనలోని చెడు ఆలోచనలు, అంధకారము, చీకటి దూరం అయ్యి కష్టాలు తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. ఓం కాళికాయై నమః. ఓం కాళికాయై నమః. ఓం కాళికాయై నమః. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా అమావాస్య రోజు ఎవరైనా జన్మిస్తే మంచా చెడ అని చెప్పేసి అంటూ ఉంటారు. అమావాస్య రోజు జన్మించిన వారి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు మంచి దారిలో వెళ్తారా, చెడు దారిలో వెళ్తారా వాళ్ళ ఇష్టం. ఇక అమావాస్య రోజు పుట్టిన వారిపైన గ్రహాల ప్రభావం కన్నా ఇచ్చా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఇక అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి జన్మించినట్టే. ఆ ఇంట్లో అమ్మవారి స్వరూపమే. ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్ల పుట్టింటికి ఇటు మెట్టినింటికి మంచి తీసుకొస్తుంది, అష్టైశ్వర్యాలను తీసుకొస్తుంది, అలాగే అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల ఏ అబ్బాయినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ అబ్బాయికి ఆయుష్ అనేది వృద్ధి చెందుతుంది. ఇక అమావాస్య రోజు కర్పూరాన్ని నీటిలో వేసి స్నానం చేస్తే నెగిటివ్ ప్రయోగాలు, చెడు ప్రయోగాలు ఏదైనా చేసి ఉంటే తొలగించబడతాయి. అమావాస్య రోజు వెలిగే దీపంలో కాస్త కర్పూరాన్ని వేసినా ఇంట్లో ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. ఈరోజు మంగళవారం, రాహుకాలం 3 నుంచి 4:30 మధ్యలో ఉంటుంది, మధ్యాహ్నం వేళ. ఆ సమయంలో ఏదైనా శక్తి దేవత ఆలయానికి వెళ్ళి అక్కడ నిమ్మపండు కట్ చేసి నిమ్మపండు దీపాన్ని వెలిగించండి. అందులో లవంగాల నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె లేక నెయ్యి, ఈ 3 కలిపి దీపారాధన చేయండి. ఈ విధంగా చేస్తే మీ కుటుంబాలపై ఉన్న చెడు దృష్టి, చెడు ప్రయోగాలు తొలగిపోతాయి. ఇక అమావాస్య రోజు సాయంత్రం కర్పూరాన్ని నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో పెంచే చెట్లు, తులసి చెట్టు కానీ, బ్యాంబూ చెట్టు కానీ, మనీ ప్లాంట్ కానీ వీటికి పోసినట్లయితే ధనాకర్షణ పెరుగుతుంది. ఇక ఈరోజు లక్ష్మీదేవికి, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారి నుదిటిన కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, శ్రీగంధంతో కలిపి పెట్టి ఆవ నూనె ధూపం వెలిగించి తీయని ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ స్తోత్రాలను పారాయణ చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. ఇక అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో గొడవలు పెట్టుకోకండి. వీలైనంత మౌనంగా ఉండండి. నాన్ వెజ్ని తినకుండా ఓన్లీ శాకాహారాన్ని మాత్రమే భుజించండి. నాన్ వెజ్ తింటే నెగిటివ్ ఎనర్జీలో అట్రాక్ట్ చేస్తాయి. మీలో రాక్షస గుణాలు అభివృద్ధి చెందుతాయి. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఈరోజు గోమూత్రాన్ని నీటిలో కలిపి ఉప్పు, పసుపు, కర్పూరం నీటిలో వేసి పుష్పంతో ఇల్లంతా ప్రోక్షణ చేయండి. అలా చేస్తే ఇల్లంతా స్థానబలం పెరుగుతుంది. అలాగే తెల్ల ఆవాల్ని ఇంటికి దిష్టి తీసి ఇంటి గడపపై చిటికెడు వేయండి. ఈ విధంగా చేస్తే ఇంటికి స్థానబలం పెరుగుతుంది. రేపు ఉదయం పూజ. రేపు బుధవారం గణపతి దేవుణ్ణి గరికతో పూజించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అప్పుల బాధ నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు యోగక్షేమం. కాస్త బెల్లాన్ని నీటిలో వేసి పానకంగా తయారు చేసి దానితో ఇంటికి దృష్టి తీయండి. తదుపరి ఆ నీటిని ఏదైనా చెట్టుకు పోయండి. ఆ తర్వాత ఇంట్లో సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణిలో లవంగాలు, ఇలాచి, పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లంతా చూపించండి. ఇలా చేయడం వలన కులదేవత నుంచి ఏదైనా శాపాలు కానీ, దోషాలు కానీ వస్తే అవి తొలగిపోతాయి. అలాగే ఏదైనా దేవునికి మనం మొక్కులు మొక్కి మర్చిపోతే వాటి నుండి కూడా మనకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.